హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో వచ్చాను. అదేంటిదంటే కిచిడి. ఎప్పుడైనా మనకు జ్వరం వచ్చినా, లేక మనం బయటికి పోయి తొందరగా ఏదైనా డిష్ చేసుకోవాలని కిచిడిని చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది, మరి టేస్టీ కూడా ఉంటుంది. సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇంగ్రీడియంట్స్ డీటెయిల్గా అర్థమవుతాయి. ఇంకా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాం మనం. ఫస్ట్ ఒక కుక్కర్‌లో మనం నూనె పోసుకొని ఆవాలు, జీలకర్ర మంచిగా బ్రౌనిష్ కొంచెం వచ్చినాక మనము పచ్చిమిర్చి వేసుకున్నాక మనం కొంచెం కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకోవచ్చు. సో కట్ చేసుకున్న కరివేపాకు వేసుకుంటే ఏంటిదంటే మనము ఒక్కొక్క కరివేపాకు వస్తే మనం తీసి పక్కకు పెడతాం. కానీ కట్ చేసుకుంటే మనం ఈజీగా తినొచ్చు. సో అదేం కష్టంగా ఉండదు మనకు. తినాలని టేస్ట్ కూడా రాదు, కానీ హెల్త్‌కి మంచిది. ఇప్పుడు మనము మసాలా తయారు చేసుకుంటాం. ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు కొంచెం మసాలా, కారం కారం తినబుద్ధి అయినప్పుడు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. సో ఫస్ట్ మనం ఇలాచీ తీసుకున్నాం, ఇందులో లవంగ ఇంకా ఈ మిరియాలు వేసుకొని దంచుకోవాలి మంచిగా. దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనమైతే ఉల్లిగడ్డను వేసుకుని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని అది ఒక పింకిష్ కలర్ ఆర్ బ్రౌన్ కలర్ రావాలి. అండ్ పొటాటో కూడా యాడ్ చేసినాం ఇందులో. సో టేస్ట్ బాగుంటుంది వెజిటేబుల్స్ కొంచెం. దాని తర్వాత మనం ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో మనము ఉప్పు వేసుకున్నాక ఈ క్యారెట్ వేసుకోవాలి, తురిమిన క్యారెట్. బాగుంటుంది టేస్ట్. ఇది తర్వాత 5 మినిట్స్లో అయిపోతుంది, తొందర అయిపోతుంది. జస్ట్ ఇవన్నీ పోపు వేసేసి అవి కుక్కర్ విజిల్స్ వచ్చేస్తే అయిపోయినట్టే కదా. ఎంతో ఈజీగా ఉంటుంది, ఇంకా టేస్టీ కూడా ఉంటుంది. ఇది మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏం వెజిటేబుల్స్ లేకపోయినా ఇలాంటి కిచిడి చేసుకొని తిన్నా ఏం పర్వాలేదు. ఇంకా ఇది తింటే హెల్త్కి ఎంతో మంచిది, ప్రోటీన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో మనం విజిల్ లేకుండా మనం మూత పెట్టుకోవాలి దాని మీద. దాని తర్వాత కొద్దిసేపు అయినాక 1-2 మినిట్స్ తర్వాత తీసి మంచిగా కలుపుకోవాలి. దాన్ని కలుపుకొని మనము అప్పుడు చేసుకున్న మసాలాను ఇలా యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత మనము కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకొని కొద్దిసేపు వీటిని మంచిగా ఉడకనియాలి. ఉడకనిస్తే మంచిగా మెత్తగా అయిపోతాయి ఆలుగడ్డలు అవన్నీ. సో మనం ఉడికిందో లేదో చూసుకున్నాక దీన్ని మనం బియ్యం కూడా అంటాం కదా. సో ఈ అన్నంని ఇంకా పప్పును మంచిగా ముందే క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి అది దీని తర్వాత యాడ్ చేయాలి. యాడ్ చేసి దాంట్లో కొంచెం తగినంత ఉప్పు వేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని సరిపోయేంత వాటర్ వేసుకోవాలి, అంతే. దాని తర్వాత విజిల్స్ పెట్టుకోవాలి, అయిపోయినట్టే కిచిడి. ఎక్కువ లూజ్గా కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోండి. కొంచెం టైట్గా రైస్ అంటే పులావ్ లాగా కావాలంటే మీరు నార్మల్ వాటర్ దానికి తగినంత వేసుకుంటే చాలు. మనం ఇది లూజ్గా చేసుకుంటే ఈజీగా డైజెషన్ అవుతుంది. ఇంకా జ్వరం ఉన్నా థ్రోట్ పెయిన్ ఉన్నా ఈజీగా మింగడానికి వస్తుంది మనకు. మీరైతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇది అయితే టేస్టీకి టేస్టీ ఉంటుంది, హెల్తీకి హెల్తీ ఉంటుంది. అందరికీ ఇష్టమైన ఫుడ్. ఇంత మంచి రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వచ్చే వీడియోలో అయితే మేమైతే ఇంకో మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాము. సో ఈరోజు ఇదే మన రెసిపీ. టేస్ట్కి అయిపోయినట్టు.
హ్మ్. యమ్మీ యమ్మీ కిచిడి అయితే రెడీ అయిపోయింది 5 మినిట్స్‌లో. యాక్చువల్లీ వీడియో గూడా 5 మినిట్స్‌లోనే ఉన్నది. సో, ఇంత మంచి రెసిపీ మీ ముందుకి తెచ్చిన కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, ఇంకా కామెంట్ కూడా చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.